ఈమెనే మన గంగవ్వ పెద్ద కోడలు. ఏదున్నా ముఖం ముంగట్నే చెప్తుంది. భర్త దుబాయ్కి వెళ్ళి పైసలు పంపిస్తే అవి చూసుకుంటా రుబాబు కొడుతుంది. ఉష్, ఈమె మన గంగవ్వ చిన్న కోడలు. కయ్యాల కచ్చ. అక్క మొగుడు దుబాయ్ పోయిండని ఆమె మొగుడిని కూడా దుబాయ్ పంపించి ఇక్కడ పోజులు కొడుతూ ఉంటుంది. ఇంకో విషయంలో ఈ ఇద్దరికి అస్సలే పడది. మరి ఈ పెత్రామాస నాడు ఈ తోడి కోడళ్ళతోటి గంగవ్వ ఎట్లా ఇలా అవుతుందో ఏమో. మన ముచ్చట కూడా బాగా అవుతుంది కానీ ఇక అసలు ముచ్చట చూద్దాం పార్రి. అబ్బా, లేతకి లేతనే గ్రీన్ ముఖం చూసినది. ఇలా పక్క ఏదో ఒకటి అవుతుంది. అయినా నాకెందుకు తీ. ఇది నాకంటే లేటే లేస్తుంది. ఇలా ముందే లేచింది. ఇలా వాళ్ళొక మూడింది అని నాకెందుకు. అవునే, నీ ఆకిట్ల తుక్కు నా ఆకిట్లకి ఎందుకు నొక్కుతున్నావే? మర్యాదగా మాట్లాడు. అవునే తోనే అంటున్నావు. అబ్బా సరే మేడం, మరి నా ఆకిట్లకి తుక్కు ఎందుకు నొక్కిరు మీరు? నీ దాంట్లో కోళ్ళు నొక్కివే, నాది నేను నొక్కుంటున్నా. తలకాయ ఖరాబ్ అయిందా? నువ్వు గుడ్డిదానివా ఎడ్డిదానివే? గింత మంచిగా నూకనే నూకినావు, మళ్ళీ నూకలేనని పడితేవేందే? ఏయ్, మాటలు మంచిగా రాని. అక్క నూకుంటున్నా, లేకపోతే తీసి బండకు కొట్టేదాన్ని. అబ్బా, అక్కని ఇప్పుడు యాదకొచ్చిందా? సీపీరు బట్టి కొడితే గోడ కొట్టుకుంటావు. అబ్బా అట్లానా? కొట్టే, కొట్టే. నువ్వే ముందు లొల్లి స్టార్ట్ చేసినావు కానీ నువ్వే కొట్టే. అబ్బాయి ఇల్లు మళ్ళా లోళ్ళు పెట్టుకొని మునుగుతున్నారా? అక్కంటే విలువనే లేదంటే నీకేంటి విలువనిచ్చేది? నాకంటే ఎప్పుడు లోళ్ళు పెట్టుకొని మునుగుతారేమే? కాదత్తమ్మా, దాని ఆకిట్ల తుక్కంతా నాకిట్లా నొక్కుతుంది. దొంగ మొక్కది కాదత్తమ్మా, నూకంగా దాని దాంట్లో వచ్చి కొంచెం పడ్డది అంతే. ఈ గొర్రె దొరుకుతుంది. ఒరకొని కుక్క లెక్క కాంపౌండర్ పెట్టుకొని బాగా ఊరుతున్నారేమే? మీ ఇద్దరికి వాడగాని ఊరందరు కూర్చొని చక్కగా ఇంట్లో కొనే మా తీయి. ఇప్పుడు మా అమ్మ నన్ను ఏదో ఒకటి అనుకుంటా. నన్నే పట్టుకుని చిన్నాన్ని పట్టుకొని నా తప్పు ఏదో ఒకటి దాని తప్పున అన్నాడు. పండుగ గోలసు వాళ్ళు పెట్టుకునే వాటి వీళ్ళు ఇద్దరు. నేను ఇయ్యాల బియ్యం ఇచ్చుకున్నట్టే. ఇంకా చెప్పత్తమ్మా పిలిచినావు. అచ్చిన్లా కూర్చుండు. ఆనే ఇద్దరికి మంచిగా చెప్పుతున్నా ఇనుండ్రి. ఇయ్యల్లా పెత్రమా సాయే మా మామకు ఎప్పట్లెక్కనే బియ్యం ఇస్తున్నా. ముగ్గురము మంచికింత పని చేసుకొని బియ్యం ఇచ్చుకుందాం. సరే అత్తమ్మ, మా ఇంటికాడ కూడా మా అమ్మ ఒకతే ఉంది. మరి మా అమ్మని కూడా రమ్మంట. చల్, గట్ట ఎట్లుంటది? నువ్వు మీ అమ్మని రమ్మంటే నేను కూడా మా అమ్మని రమ్మంట. నేనంటే కూర బగ్గ తినని మా అమ్మని రమ్మంట. నీకేమైందే? నువ్వు బర్రె లెక్క తింటావు కదనే. మీ అమ్మ ఎందుకే? నేను తినగా నేను అద్దనా బర్రె లెక్క? ఎప్పుడు నా మీద పడేస్తావేందే నువ్వు? ఏ అవరు మీ వరుడు పడవాడా? చూసినావా అత్తమ్మ అది ఎట్లా మాట్లాడుతుందో? ఏంది మాట్లాడేది? ఓళ్ళు అవ్వాలద్దు, మనమే ముగ్గురం చేసుకుందాం, తిందాం. సరే అత్తమ్మ. సరేనా చిన్న కోడలా? ఇక అది సరే అన్నాక నేను కూడా సరే అంట. సరే, నేను ఆల్రెడీ కళ్ళు తెప్పించిన. అప్పాలు బజ్జీలు చేద్దాం పని. ఇంకా సరే అత్తమ్మ. అత్తమ్మ నిన్న రూమ్ కి గొల్లం పెట్టిరా, నేను గొల్లం పెట్టేస్తా. సరేనా? సరే వేసిరా పో. నీ అవ్వ అది ఎట్లావు నాకన్నా బర్రె లెక్క తింటది. నాకేమో తినరాదు. నేను ఊకుంటానా? మా అమ్మకు ఫోన్ చేస్తా. హలో అమ్మ, మంచిగా ఉన్నావాయే? మంచిగున్న బిడ్డ, నువ్వు మంచిగున్నవారా? నేను మంచిగానే ఉన్నా కానీ తిన్నవాయే? ఏ లేదు బిడ్డ, ఇంకా గ్రాముడు పెద్దం లేదా? వాళ్ళు బియ్యం ఇచ్చుకుంటారు, ఆడికే తినతందుకు రమ్మన్నారు. ఇక ఆడికే పోతా. ఎటు పోవు లేదు. మా అత్తమ్మ కూడా బియ్యం ఇస్తుంది. మమ్మల్ని కూడా రమ్మన్నది. నువ్వు కూడా రా అమ్మ.
ఏ నేనెందుకు ఇంకా మా అత్తమ్మని నీకు చెప్పమన్నది, అందుకే రమ్మంటున్నా. జల్దీరా సరేనా? ఆల్రెడీ మేము అప్పాలు చేసుడు కూడా మొదలు పెట్టినాం. సరే మరి అత్త పోని. సరే అమ్మా, జల్దీరా. ఇంతసేపు ఏం చేతివే? కాదత్తమ్మ, ఇంటికి పోవుడు మీ కొడుకు ఫోన్ చేసుడు, అందుకే లేట్ అయింది. అంత లేదు, పని తప్పించుకునేందుకు చూస్తుంది వేస్ట్ మొక్కది. సరే ఇంకో అప్పల వరకు బజ్జీల పిండి తడుపు. సరే అత్తమ్మ. ఇక అత్తమ్మ పిండి కలుపుడు అయింది. అవునా, ఇటు గారెప్పలుచుగా చేసుడు అయిపోయినాయి. అత్తమ్మ దానికేమో గాలికట్ పనులు చెప్పినావు, నాకేమో అప్పాలు ఒత్తుడు చెప్పినావు. అరే ఇంకా పూరుల పిండి కలిపేది లేదా? ఉన్నదా? అయితే ఓకే ఓకే. చెయ్యు చెయ్యు పనిమంతురాలా. కనిపిస్తలేదా గుడ్డి మొక్కపు దానా? అయినా నీ గురించి నాకెందుకు తీ. అమ్మయ్య అప్పాలన్నీ రెడీ అయినాయి. ముసలయ్యకి ఇంకా పీట కడిగి పీట మీద ముగ్గేసి పూదిచ్చి అప్పాలు పెట్టి ఒక పొద్దుడతాం పని. ఇంకా రాచనా మంచిగున్నవారా? అవ అమ్మ ఇప్పుడు వస్తున్నావా? దాదా ఇప్పుడు వస్తున్నావు బిడ్డ. అదినే మంచిగున్నారా? ప్రవళిక మంచిగున్నారా? మంచిగా ఆగో అదినే ఇట్లా చెప్పక సయ్యక వచ్చినావు. ఏమాదినే ఇప్పుడు వచ్చినా అప్పుడే మజాక అయ్యేవాడిది. నువ్వే చెప్పినవాడు కదా మీ ఎవరు రమ్మని చెప్పి నా బిడ్డకు. నా బిడ్డ ఫోన్ చేసింది రమ్మని వచ్చిన. ఏమైంది అదినే? ఏం లేదు అదినే, కాలు కడుక్కుందిరా కూసుందు. దొంగ మొక్కబ్ది భలే మోసం చేసింది. కాలు గడకపో చిన్నమ్మ, కరెక్ట్ టైంకి వచ్చినావు. తిందాం పో. అదినే మరి శ్రీకాంత్ గారు పిత్తలేదు. అది పొద్దుగాల నాడిన మాదినే, ఇంక ఇప్పుడు పీట మీద పెట్టి పొదిచ్చి తినుడే ఆల్చం. సరే అదినే మరి పోందా. ఆగు రచన, అక్క మొక్కుతుంది ముందుకు ముందు. అక్క మొక్కినాక నువ్వు మొక్కు. అది జరుగు దా. ఏం ఉరుక్కుంటా పోతుంది, అక్క అంటే విలువలేదేం లేదు. వదినే కూర వాసన సూపర్ వస్తుంది. ఓలాండిర్రు కూర నాదినే. నా పెద్ద కోడలాంటిది పాపము, పొద్దుగాల నుంచి చిన్న కష్టపడలేదు. అది
చూసినావా అత్తమ్మ ఎట్లా మెచ్చుకుంటుందో. ఆవు బాగానే మెచ్చుకుంటుంది. నీ పని ఇట్లా కాదే. కూర ఏడా వాసన వస్తుంది. నాకైతే అత్తనే అత్తలేదు. కూర కూడా చూస్తుంది ఏం రీతే లేదు కానీ. అవునే రసన తినదాన్ని పట్టుకొని అట్లే అనుడు. నీకు నచ్చకపోతే తినకపో నువ్వు. అవునే రచన, అన్ని ఎందుకు పిచ్చ పిచ్చ మాట్లాడతావు? అన్ని తినేదానికి మారింట తీయగా. మంచిగా అయిందా ఈ దొంగ ముఖ ప్రధాన? సరే అందరం నిన్న పాటలు రింగా. ఏ అత్తమ్మ నీకెందుకు బాధ? కూర నేనే తాగు. వేస్ట్ది దానికి వాళ్ళమ్మకు బాగా ముక్కలెత్తది కావచ్చు. నేనెందుకు ఊకుంటా? ముందే వాళ్ళు ఒక లెగ్ పీస్ ఉంది. రచన నీకెందుకే శ్రమ, నేనేస్తి ఈ కూర. ఏ అక్క నేనే తాగు. ఏ సెల్లే ఆగే నేనేస్తా. అరే అక్క నువ్వు పొద్దు నుంచి బాగా పని చేసినావు కానీ ఈ కూర కూడా నేనియవా? ఆగే ఏత్తా నేను. అరే షెల్లేను చిన్నదానివే, నీకెందుకే శ్రమ, నేనేస్తి తీయ కూర. నేనే తాగే. నేస్తాగు. అరే ఓలో ఒక్క లేవురే. చూడు చిన్నమ్మా, నేనేస్తా అంటే అద్దంటుంది. అవునే పవలిక, నువ్వు పొద్దుగాల నుంచి బగ్గ పని చేసినవే. సెల్లెనయ్యనియే. ఇటు ఇయ్య నేను ఎత్తా. మంచిగా అయిందా ఇప్పుడు? నా లెగ్ పీస్ వాయరా. అబ్బా నాకు లెగ్ పీస్ వచ్చింది. దొంగ మొక్కపుది నా లెగ్ పీస్ వేసుకున్నది. అవునే అవేం ముక్కలు ఎత్తున్నవే, అన్ని కార్యాలు బొక్కలు. అక్క గట్లంటవేందే? గంటకి వచ్చినే ఎత్తున్నా. నువ్వు గంటకచ్చిన వేసినట్టు లేదు, ఏరేరు వేసినట్టున్నది. ఆనప్రావళిక చెల్లెని గట్లంటే ఏంది? ఎప్పుడు ఏదో చదువుకుంటే ఏరుతాం పవలిక. నీకు చక్క తినరాదా? మాదింటది సుబ్బోయే. అక్క గీ సూపే కదా, నీకంటే ఎక్కనా? పోతున్నా తీయ అక్క. జట్ట మొక్కపుది ముక్కలేమంటే సప్పుడు వేయలేదు. సూపనంగా నవ్వుకుంటా పోతుంది. అబ్బాబ్బాబ్బా అక్క ఈ లెగ్ పీస్ తింటే స్వర్గంలో తేలినట్టుంది. కూర మాత్రం సూపర్ అండినవే. అవును ప్రవళిక, కూర మాత్రం సూపర్ టేస్ట్ అయింది. కూర మంచిగా అయితే ముట్టేపాయ చిన్నమ్మా. నువ్వు తిను. చూసిన వదినే నా పెద్ద కోడలు ఎంత మంచిదో. ఆ బాధనే బాగా మంచిది. ఏం మంచిది అన్నో ఏమో, ఆ దొంగ మొక్కపుది అయితే నా లెగ్ పీస్ తిన్నది. ఈ తినుడు అయిపోయింది కదా, ఇంక లేద్దాం పని. అదినే తినుడు అయిపోయింది కదా, ఇంకా లేద్దాం పని. లేదమ్మా. అమ్మయ్య మంచిగా లెగ్ పీస్ అయితే తిన్నా. వేస్ట్ దానా, మీ అమ్మనైతే ఓని నీ సంగతి చెప్తా. అవును ప్రవళిక, కూర మొత్తం మంచిగా అయింది. ఏం మంచిగా అయింది? కూర ఉప్పు తక్కువైంది, ఉడకలేదేమో. నాకైతే నచ్చలేదు. తినేటప్పుడు సూపర్ ఉంది అన్నావు కానీ ఏదో ఫీల్ అవుతావని అన్నా. మీ అమ్మ ఓనాగే, అప్పుడు చెప్తా. నీతోటి ఏం కాదే. సరే అది పోయేస్తా, చీకటి అవుతుంది మరి. సరే పోయిరా. రచన పోయేస్తారు ఇక. ఇంకొంచెం సేపు ఉండమ్మా. అది బిడ్డ చీకటి అయితే మన ఆడిది ఆడున్నది. సరే అమ్మ పో. ప్రవళిక పోయేస్తారమ్మా. సరే చిన్నమ్మా. అవునే దొంగ మొక్కదానా, నా కోసం తెచ్చుకున్న లెగ్ పీస్ ని నువ్వేసుకొని తింటావా? వీళ్ళు మళ్ళా లోలి చాలు చేసుకున్నారు. మంచిగా మాట్లాడు. నీ లెగ్ పీస్ ఏంది? నీ లెగ్ పీసు నీ పైసలతో తెప్పించినవా? అత్తమ్మని తెప్పించింది కదనే. పోలు తెప్పిస్తేందే, కూర నేను అండలేనా? నువ్వు వండితే నువ్వే తినాలని రూల్ ఉన్నదా? అట్లా అంటే పూరి పిండి బజ్జి పిండి నేనే కలిపినా కదనే, నేనే తిన్నానా? ఏ వరగా ఏంటి నువ్వు రక్కు? ఎప్పుడు వరదా మీ లోలి పాడగాన్? ఎప్పుడు వరకు చేస్తారామే? ఏ అత్తమ్మ నువ్వు మధ్యలో చెప్తున్నా మంచి ఉండదు. ఏనన్నా మంచిగా బియ్యం ఇచ్చుకున్నాడు అయితే అయింది. నేనైతే పోతున్నా, మీరు ఆరన్న మునుగుండ్రు.
ఏ పో ఇప్పుడు చెప్పే వేస్ట్ రానా నా లెగ్ పీస్ గుంజుకుంటావా నువ్వు ఆవ్ బరాబర్ గుంజుకుంటాను ఏం చేస్తావే ఇంకా కూర మిగిలింది కదా అది కూడా నేనే తింటానే రాత్రికి ఏందే వేస్ట్ రానా అప్పటి నుంచి చూస్తున్నా బగ్గ మాట్లాడుతున్నావు నా జుట్టే పడతావు నా లెగ్ పీస్ తిన్నావు నువ్వు తింటా బరాబర్ తింటా నువ్వు తెచ్చినవా నువ్వు తెచ్చినవా నేను తింటా బరాబర్ తింటా పెద్ద కోడల్ని హాయ్ ఫ్రెండ్స్, ఇది మా వీడియో. మేము ఈరోజు కొత్త లొకేషన్లో తీసినాం. అక్కడ ఆ ఇంటి వాళ్ళు కూడా మాకు చాలా సపోర్ట్ చేసారు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. మీకు కూడా కొంచెం కొత్తదనం ఇద్దామని కొత్త లొకేషన్ కోసమని అక్కడికి వెళ్ళినాం. వాళ్ళు కూడా మా కోసం డే మొత్తం వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళిపోయి సపోర్ట్ చేసిర్రు. బాగుంటుంది, చూడండి, లైక్ చేయండి. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఖచ్చితంగా కామెంట్ చేయండి. బాయ్. మా వీడియోలు మంచిగా చూసి మాకు లైకులు కొట్టండి. బాయ్. పోతుంది. కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.